ఒరే మీ ముగ్గురం పట్టుకుంటాంరా, ఆయన ఒక్కడేం పట్టుకుంటాడు? ఆయన ఒక్కడు పట్టుకుంటే చాలు. ఆయన తాడు పట్టుకుంటాడు, నేను లోపలికి వెళ్తాను. ఇది మీకు ఓకే అయితేనే పందెంలో దిగుదాము, లేకపోతే నా కాళ్ళకు తాడులు ఇప్పేసేయండి. వాళ్ళు అడుగుతున్నారు, అరే ముగ్గురు ఎక్కువ లేకపోతే ఒక్కడు ఎక్కువరా నీకు? ముగ్గురు పట్టుకుంటాను అంటే ఒప్పుకోవేంటి? మీ ముగ్గురు పట్టుకుని నలుగురు పట్టుకుని నీ ఒప్పుకోనండి, ఆయనే పట్టుకోవాలి. ఎందుకు ఆయన పట్టుకోవాలి? ఆయన మా నాన్న కాబట్టి, ఆయన నా తండ్రి కాబట్టి. నా తండ్రి చేతిలో నా తాడు ఉన్నట్లయితే నేను జారిపోయే ప్రసక్తి లేనే లేదు. ఆయన చేతిలో గనుక నేను ఉన్నట్లయితే నేను చేజారిపోయే పరిస్థితి లేదు. తన ప్రాణమైనా పోగొట్టుకుంటాడు కానీ నా ప్రాణానికి మాత్రం ఏ అపాయము రానివ్వడు. ఏమిటిది? నమ్మకం. ఎవరి మీద? నాన్న మీద. సహోదరి సహోదరులు, ఈ నాన్న కంటే బహుశ్రేష్టమైన నాన్న ఉన్నాడో. ఆయన పరలోకమందున్నటువంటి తండ్రి, పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు నీ జీవితంలో ఏదైతే చేజారిపోయిందని నువ్వు అనుకుంటున్నావో, దాని గనుక యేసయ్య చేతులు నువ్వు పెట్టగలిగితే, చేజారిపోయిన దానిని కూడా తన చేతుల్లోకి తీసుకొని సంపూర్ణంగా తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు.